వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. మోండా డివిజన్లో సేవరేజ్ పైప్లైన్ పనులకు శ్రీ గణేష్ శంకుస్థాపన. చంద్రగిరి నిరసనలో పాల్గొన్న లక్ష్మి, ధర్మం లేకుండా పరిపాలన చేయకూడదు. సెంట్రల్ జోన్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం 250 మంది సిబ్బందితో ముమ్మర తనిఖీలు. రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి. డీటెయిల్స్లోకి వెళితే మోండా డివిజన్లోని రేజ్మెంటల్ బజార్ గురుద్వారా వెనుక భాగంలో నూతనంగా చేపట్టిన సీవరేజ్ పైప్ లైన్ పనులు ఈరోజు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేటర్ కొంత దీపిక కలిసి ఈ పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 7-8 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు తడిసిపోతున్న సీవరేజ్ సమస్యలు ఈ పైప్ లైన్ నిర్మాణంతో పరిష్కారం అవుతాయి అని అన్నారు. 11 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో పైప్ లైన్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. వర్షం వస్తేనే సార్ తిన్నాడు చాలు తిన్నాడు. చంద్రగిరిలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎలాంటి తప్పు చేయని మా కుటుంబం మీద లేని నిందలు వేసి జైల్లో పెట్టడం బాధాకరం అని ఆమె అన్నారు. చంద్రగిరిలో అలాంటి రాజకీయ సంస్కృతి ఎప్పుడూ లేదని ఆమె తెలిపారు. నా భర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆయన ఎల్లప్పుడూ ప్రజలకు సహాయపడేవి అని వివరించారు. ఆందోళనలో పాల్గొన్న మహిళల గురించి మాట్లాడుతూ ఎప్పుడూ వీధుల్లోకి రాని మహిళలు బయటకు వచ్చి ఆందోళన చేయడం చూస్తేనే వారి పాలన ఎలా ఉందో తెలుస్తోంది అని వ్యాఖ్యానించారు. తుదిగా ధర్మం లేకుండా పరిపాలన చేయకూడదని, ప్రజల శబ్దాన్ని వినాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రపంచమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంటే ఒక ఏపీలో మాత్రం నారా లోకేష్ బాబు గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశారు. మేము చెప్పేది ఒకటే, ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అనవసరంగా అరెస్ట్ చేశారు. అతనికి సంబంధం లేని కేసు ఇది. అతనికి సంబంధం ఉంటే మీరు 6 నెలలకు ముందు కానీ సంవత్సరం లోపలే మీరు అరెస్ట్ చేయాల్సింది. ఇప్పుడు కరెక్ట్గా మీకు సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత ఆయన ఏ కేసుల్లోనూ ఆయన తప్పుడు కేసులు ఆయన ముందు లేవనే ఉద్దేశంతో, ఏదో ఒక విధంగా ఈ లిక్కర్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో మీరు ఈరోజు అతన్ని 38గా మీరు ముద్దాయిగా చేర్చారు. అదేవిధంగా వాళ్ళ కొడుకును కూడా, వాళ్ళ కొడుకు ఏమి తెలియని వ్యక్తి, అతను కూడా 39లో ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, గవర్నమెంట్ ఇది శాశ్వతం కాదు, అధికారులు కూడా ఇది శాశ్వతం కాదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అధికారి ఎక్కడుండే అధికారి అక్కడ ఉంటాడు. ఏపీలోనే ఉంటాడు, రిటైర్ అయ్యేదాకా ఉంటావు. నువ్వు ఒకసారి గుర్తు చేసుకో, నువ్వు చేసే తప్పుడు కేసులకి రేపు
ఖచ్చితంగా నువ్వు ఈ పరిణామాలు తీర్చుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని అంత సామాన్యంగా వదిలే కోసం అయితే ఉండదు. ఈ రోజు నువ్వు చేసే తప్పుడు కేసులు రేపు అదే కేసు నీ మీద పెడితే నీ భార్య పిల్లలు ఎట్లుంటారని ఒకసారి ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ లోకేష్ గారికి, మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా చంద్రగిరి టవర్ నుంచి మాట్లాడుతూ ఏం స్లోగన్ ఏమని స్లోగన్ రికార్డ్ అవుతుంది. లోపల కూడా రాలేదు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాన్సీలాల్పేట్, సీసీనగర్ ఫేజ్ 1, 2, 3, 4 బస్తీల్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 250 మంది పోలీసులు పాల్గొని పలు బస్తీల్లో సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 80 2 వీలర్లు, ఒక 4 వీలర్, ఒక ఆటో, 31 బీర్ బాటిల్స్, 4 కోటర్స్, మద్యం సీసాలు, అలాగే ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేశారు. అలాగే 8 మంది అనుమానితులను, 3 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించినట్లు డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటి నుండి రెగ్యులర్ గా కమ్యూనిటీ మీటింగ్స్ నిర్వహించి ప్రజల్లో మద్దతు సంపాదించడమే కాకుండా అవగాహన కూడా కల్పిస్తాం. గాంజా, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై కఠిన నిఘా పెట్టి చర్యలు తీసుకుంటాం. ఈ సర్చ్ ఆపరేషన్ కారణంగా యువతలో మార్పు వస్తుందన్న నమ్మకం బస్తీవాసుల్లో నెలకొంది. ఇలాంటి చర్చలతో మన పిల్లలు తప్పుదారిలోకి వెళ్లకుండా కాపాడుతారు అని వారు హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మానవత్వం చాటుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్ అనే యువకుడు గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న విషయం జగ్గారెడ్డికి తెలియడంతో వెంటనే స్పందించి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. హరిప్రసాద్ పేద కుటుంబానికి చెందిన వాడిగా వైద్యం కోసం అవసరమైన ఖర్చులను భరించలేని పరిస్థితిలో ఉండడంతో ఈ సాయం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమంలో భాగంగా మానవత్వాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాను అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ కుటుంబ సభ్యులు జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు కూడా ఈ సహాయానికి హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. అంటే కొంచెం బాడీ పెయిన్స్ కానీ వేరే ఇంజెక్షన్ ఇవ్వడం అట్లా. ఇది ఓన్లీ లోపల ఉన్న దాన్ని కరిగించడానికి ఇంజెక్షన్ ఒకటి, అది కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా డబ్బుతోటే, ఇక డబ్బు ఉండాలి, ఇక అంతే. ఇక రోగానికి ఉన్నోడా గరీబోడా పైసలు ఉన్నోడా చూడదు కదా రోగం అయితే. తేడా ఉంది. ఇప్పుడు తల్లిగారు బీదోళ్ళే, తండ్రి దిక్కే, అందరూ బీదోళ్ళే. మరి మాకైతే ఉండలేదు సార్, మా ఆయన ఒక్కడే ఉంది, పెద్దోడు కూడా చనిపోయాడు, ఒక్కడే చూసుకోవాలి. మీతో ఫోటో ఆయన ఎందుకు ఎట్లా
చేద్దాం. ఇప్పుడు ఎంత 3 ఇంజక్షన్లు ఇంకా 3 ఉన్నాయి సార్. అటు ఇటు వస్తే మళ్ళీ 10 లక్షలు వస్తుందా మీ ఖర్చులు? అంటే వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ కూడా ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 100 mg కొంటే 100 mg ఎవరు ఇది ఇచ్చేది వాళ్ళ? ఇది కేత్రాడ ఏదో ఉంది సార్, ఇక్కడ నుంచి ఏదో ట్రస్ట్ ఉంటుంది. హాస్పిటల్ మల్లారెడ్డి క్యాన్సర్ బలానికి ఏదో ఒకటి ఉండాలి కదా, మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఇంజెక్షన్ అనేది అది ఇమ్యూనిటీని పెంచుకుంటూ లోపల ఉన్నది కరిగిస్తుందంట. ఇది ఇమ్యూనోథెరపీ అన్నమాట. ఇంజెక్షన్ చేస్తుంటే ఇది ఇమ్యూనోథెరపీ. అందులో ఈ ఇంజెక్షన్ ఈయనకి సెట్ అవుతుంది అని చెప్పేసి ఉన్నాయి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి. తీసుకున్నాక వీక్ అయినా ఎట్లా? వెయిట్ లాస్ అయింది చాలా. అంటే కొంచెం వెయిట్ లాస్ అయిండు, అది ఇచ్చినాక ఇంకా వెయిట్ లాస్ అయిండు. అది ఇస్తారంట కంపల్సరీ. అది ఇవ్వాల్సిందేనంట డాక్టర్ చెప్పింది. ఇది ఇచ్చినాక ఇప్పటికి ఎన్ని సూదులు అయినాయి? ఇప్పటికి నిన్న ఒకటి, అంతకుముందు ఒకటి. ఎంత ఒక్క సూది ఎంత పడుతుంది? 2,16,000 అవుతుంది బిల్స్ అవుతుంది. షేర్లింగంపల్లి మియాపూర్లోని ప్రైవేట్ విద్యా సంస్థ ఆద్య కాలేజీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఈ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని కనిష్కాపై కాలేజీ డైరెక్టర్ బాలకృష్ణ చితకబాదినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ దాడిపై బాధితురాలి తల్లి రేఖ అక్క కాలేజీకి వెళ్లి ప్రశ్నించగా వారిపై కూడా దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కాలేజీ డైరెక్టర్ బాలకృష్ణతో పాటు ప్రిన్సిపల్ మానస కూడా తీవ్ర పదజాలంతో తిడుతూ దూరుసుగా ప్రవర్తించినట్లు విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారిపై కూడా కాలేజీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. అంతేకాదు ప్రిన్సిపాల్ మానస పోలీసు అధికారుల పేర్లు చెబుతూ భయభ్రాంతులకు గురిచేసి ప్రయత్నం చేసిందని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఎవరంటే వాళ్ళు అన్నోన్ పర్సన్స్ వస్తూనే ఉంటారు, ఇట్లా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. హైదరాబాద్ నాగోల్ నగరంలోని బండ్లగూడ కృషినగర్లో భర్తపై భార్య హత్యాయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి కుటుంబ సభ్యులు వివరణ మేరకు చంబేటి రాము నివాసంలో ఈ దాడి చోటు చేసుకుంది. భార్య విజయలక్ష్మి ఆమె సోదరుడు బురుసు మహేంద్రతో పాటు దాదాపు 10 మంది కలిసి రాము మీద దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. బెడ్ బ్లాంకెట్ తో కప్పి హాకీ స్టిక్స్, పెప్పర్ స్ప్రే వంటి పదార్థాలతో తీవ్రంగా రాము తలపై దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాడిలో రాము తీవ్రంగా గాయపడడంతో అతన్ని నాగోల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. దాడి సమయంలో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై నాగోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రాము కుటుంబ సభ్యులు బాధితుడిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన కృషినగర్ ప్రాంతంలో ఉత్కంఠకు దారితీసింది. నా పేరు చెంబేటి రాజు, నేనుండేది రామగుండం. నిన్న మా ముసలాయన ఒక ఆయన చనిపోతే ఆయనకి దినంద కార్యక్రమం కోసం నేను ఊరి నుంచి వచ్చాను. నిన్న 18వ తారీఖు పొద్దున్నే 6 గంటలకి తలుపు తీసి బాత్రూంలోకి వెళ్ళాను. వెళ్ళగానే మా అన్న భార్య విజయలక్ష్మి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకో కొంతమందితో హాకీ స్టిక్లతో వచ్చి మొత్తం అందరూ కలిసి పైన పడి మొత్తం ఆయన కాళ్ళు మొత్తం ఎరగదెంగి ఏళ్ళు మొత్తం ఎరగదెంగేశారు. తర్వాత నేను వచ్చి ఎందుకని ఆపుతుంటే నన్ను కూడా మొత్తం తరిమి బాగా కొట్టారు. తలకాయ బగలదెంగారు, నా కాళ్ళు ఎరగదెంగారు. ఆయన ఊర్సి మాలకొండయ్య వాళ్ళ ఆయన పేరు. వాళ్ళ కుమార్తెలు 3 వాళ్ళ ఫ్యామిలీ తరఫున అందరూ వచ్చి ఈ రకంగా దాడి చేస్తున్నారు. మేము గత 4 సంవత్సరాల నుంచి మా అన్నను బాగా వేధిస్తున్నారు. ఇక ఆయన కాడికి వచ్చి కాపురం చేయట్లేదు అని ఇంకొకటి ఆయన బాగా హింసిస్తుంది, ఇంకా బాగా ఇబ్బంది పెడుతుంది ఆయన్ని ఫ్యామిలీ పరంగా. ఆయన కూడా తట్టుకోలేక మనోవేదనకు గురయ్యి బాగా ముందుకు బానిస అయిపోయాడు. ఆయనకి షుగర్ వచ్చింది, మనిషి బాగా బలహీనతగా అయిపోయాడు. నిన్న అయితే కొట్టాలని కాదు, కేవలం ఆయన్ని చంపాలనే ప్లాన్ చేశారు నాకు తెలిసి. ఎందుకంటే నన్ను కూడా
తరిమి కొట్టారు. ఆ కాలనీ మొత్తం చూశారు. కృషినగర్, ఆనందనగర్ బండ్లు కూడా ఒక్కసారి దెబ్బలు చూడండి, అవి బాగా భయంకరంగా ఉన్నాయి. మా అన్న కూడా బాగా సీరియస్గా ఉన్నాడు. దీనికి కఠిన చర్యలు తీసుకోవాలని అందరి పెప్పర్ స్ప్రే కొట్టింది వాళ్ళ కుమార్తె ధనలక్ష్మి. ఇది ఘోరమైన పరిస్థితి. అసలు ఇట్లా చేయటం కూడా సహించలేని వ్యవహారం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు వేముల బేబీరాణి, ఆంధ్రప్రదేశ్ వడిరాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలని. ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, చెంబేటి రాము అన్న అతను కనుమల గ్రామము, పలుకూరు గ్రామము, ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. గత 23 సంవత్సరాల క్రితము విజయలక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి వీళ్ళు వృత్తిరీత్యా ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు. అయితే ఈ భార్యాభర్తలు అనేవాళ్ళు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉన్నారు. ఈ గత కొన్ని రోజులు కూడా వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు కేసులు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో ఒక నెల రోజుల క్రితం కూడా ఇక్కడ హైదరాబాద్లో మహిళా పోలీస్ స్టేషన్లో కూడా భర్త మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం వెళ్ళినప్పుడు ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళంతా కూడా కౌన్సిలింగ్ అన్నారు. కౌన్సిలింగ్ అంటే ఆవిడ నాకు కౌన్సిలింగ్ వద్దు, నాకు గొడవ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయి నిన్న 18వ తారీఖు ఉదయం 6:30 గంటలకు అతను నిద్రపోయే టైంలో ఇంటి మీదకి విజయలక్ష్మి, చెంబేటి రాములు భార్య విజయలక్ష్మి, వాళ్ళ చెల్లి ధనలక్ష్మి, తర్వాత వాళ్ళ తమ్ముడు మహీధర్ వీళ్ళందరూ కూడా వచ్చి ఏదైతే హాకీ స్టిక్స్ ఒక 8 తీసుకొని వచ్చి, అలాగే కొంతమంది గుండాలను కూడా తీసుకొని వచ్చి ముసికేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారు. అదేమని అడిగితే వాళ్ళ కజిన్ బ్రదర్ అయిన రాజుని కూడా అతను కూడా తీవ్రంగా గాయపరిచారు. అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఈ భార్య, అతను మా చెంబేటి రాములు భార్య, మరి అతని మా బామ్మరిది, అతను మరదళ్ళు ఇద్దరు, వీళ్ళందరూ కూడా హత్యా ప్రయత్నం, అంటే అతను చంపాలనే ఆలోచనతోనే వచ్చారు. గాడ్ గిఫ్ట్ ఏంటంటే అతను కనుపరితో బయటపడ్డాడు. ఆపరేషన్ సర్జరీ జరిగింది. చేతులు నరాలన్నీ తెగిపోయి ఉన్నాయి. అలాగే కాళ్ళకు కూడా డ్యామేజ్ అయింది. దానికి కూడా ఆపరేషన్ జరిగింది. దీని గురించి కూడా మేము కంప్లైంట్ కూడా పెట్టున్నాము. పోలీస్ వాళ్ళు కూడా సహకరించారు. ఎఫ్ఐఆర్ కూడా చేశారు. పర్వాలేదు మేడం, నేను ఒక హైకోర్టు లాయర్గా కూడా వర్క్ చేస్తున్నాను, పర్వాలేదు మేడం, మేము అతను సపోర్ట్గా ఉంటాం, మేము వెళ్ళి చూసాము, సీన్ ఆఫ్ అఫెన్స్లో చూసాము, అక్కడ జరిగింది వాస్తవేను అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఈ సీసీ ఫుటేజీలు పగలగొట్టేసి అతన్ని చంపాలనే ఉద్దేశంతో వచ్చి తీవ్రంగా గాయపరిచిన భార్య విజయలక్ష్మిని, వాళ్ళ మరదలు ధనలక్ష్మిని, వీళ్ళందరినీ కూడా వాళ్ళ బావమరిది మహిధర్ని కూడా అరెస్ట్ చేయాలి, ఇమ్మీడియట్గా చట్టం శిక్షించాలి. ఇది ఫర్దర్గా అది ఒకటే కాదు, 3 ఆడపిల్లలు, అతనికి 3 అక్క చెల్లెలు కూడా భర్తలను వదిలేసి ఈ విధంగా వీళ్ళ మీద కేసులు పెట్టి ఈ విధంగా హరాస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలని చెంబేటి రాముడికి నేను ప్రార్థిస్తున్నాను. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 140 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రాంతంలోని ఇళ్లలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా 51 ద్విచక్ర వాహనాలకు ఎలాంటి పేపర్లు లేవని చెప్పి సీజ్ చేశారు. మేమేమన్నాం మేడం, టోటల్ కాకుండా ఖర్చులు కొన్ని గలీలు వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వస్తారు. ఒకసారి మీటింగ్ పెడతాం, మీరు వస్తా అంటే అందరికి మీరు కూడా మేడం ఏమనంటే సండే నాడు పెట్టేసేయండి, ప్రతి గలికి చేద్దాం. ఒక్క నిమిషం
అన్నా నువ్వు పక్కకు వచ్చి మేడం వస్తుంది జరుగు నువ్వు ఇటు వచ్చి బ్రదర్ పక్కకు వచ్చాయి. హలో అమ్మ ఒకసారి రా పక్కకు వచ్చి లీటర్ల మందు గుట్కా ఇంకేముంది 140 మంది స్టాఫ్ పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులు చేపట్టేందుకు అనువుగా ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడేసే పనిని గురువారం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు ఈఈడి శ్రీనివాస్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ గంగాధర్ ఈ సందర్భంగా డీ వాటర్ జరిగే ప్రాంతంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నీటి తోడకాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మోటార్ల ద్వారా ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్ గ్యాప్ 1 నిర్మించాలంటే ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య నిర్మాణ ప్రాంతాల్లో నీటి లెవెల్ తక్కువగా ఉండాలి. ప్రస్తుతం అక్కడ 16 మీటర్ల కంటే ఎక్కువగా నీటి లెవెల్ ఉంది. అది 15 మీటర్ల కంటే తక్కువగా చేరే వరకు నీటి తోడకాన్ని చేపడతారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 టీవీ. మోండా డివిజన్లో సేవరేజ్ పైప్లైన్ పనులకు శ్రీ గణేష్ శంకుస్థాపన. చంద్రగిరి నిరసనలో పాల్గొన్న లక్ష్మి ధర్మం లేకుండా పరిపాలన చేయకూడదు. సెంట్రల్ జోన్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం 250 మంది సిబ్బందితో ముమ్మర తనిఖీలు. రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 టీవీ.